హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ స్వీట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ స్వీట్ని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే పెద్దగా ఇంగ్రీడియంట్స్ అయితే వాడాల్సిన అవసరం అయితే లేదు. చాలా సింపుల్గా అలాగే టేస్టీగా అయితే ఈ స్వీట్ని చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో సగ్గుబియ్యం తీసుకొని ఇట్లా 2 కప్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే సగ్గుబియ్యం 1 కప్ తీసుకున్నాం కదా, మనం 1 కప్కి 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేయాలండి. నేను 2 కప్స్ సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసి కూసేపు మూత పెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నాననివ్వాలి. ఇలా చూడండి, ఉబ్బుతాయి అన్నమాట. మనకి చాలా సాఫ్ట్గా అయిపోవాలి. మీకు హాఫ్ అన్ అవర్లో నానకపోతే మీరు ఎక్స్ట్రాగా ఇంకో హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి. ఎందుకంటే మనం ఇవి మ్యాష్ చేసుకుంటాం కాబట్టి చాలా సాఫ్ట్గా అయితే అవ్వాలి. చూడండి, నాకు నానిపోయాయి కదా. ఇప్పుడు బెల్లం పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఆర్గానిక్ బెల్లం అయితే వాడుతున్నానండి. మీ దగ్గర నార్మల్ బెల్లం ఉన్నా అది కూడా వాడుకోవచ్చు. పొడి చేసి యాడ్ చేసుకోండి. ఇలాగా ఒక బౌల్లోకి తీసేసుకొని మొత్తం కలిసేలాగా ఈవెన్గా కలిపేద్దాం. ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుందండి. మనము రోజు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కలిపాం కదా సగ్గుబియ్యం అంతా, ఈ పేస్ట్లో సగం అయితే తీసుకొని మిక్సీ చేసుకుందాం. ఓన్లీ సగం మాత్రమే వేసుకోవాలి. ఇట్లాగా కొంచెం బరగ్గా అయితే పేస్ట్ చేసుకోండి. ఇంకా మిగిలిన సగంలో ఈ పేస్ట్ కూడా కలిపేసి ఒకసారి కలిపేయాలన్నమాట. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు నన్ను ఏమన్నా అడగాలనుకున్నా కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చూడండి, మనం కలిపిన తర్వాత కొంచెం పిండి అయితే యాడ్ చేస్తున్నాను. నేను గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. మీరు మైదా కూడా వాడుకోవచ్చు. గోధుమ పిండి హెల్దీ కదా, అందుకే నేను గోధుమ పిండి ఒకటే యాడ్ చేశాను. పిండి ఎందుకు యాడ్ చేసామంటే మనము ఉండలు చుట్టాలి కదా, అందుకని పిండి యాడ్ చేశాను కొంచెం. ఇంకా కలిపిన పిండి పక్కకు పెట్టేసి ఒక కళాయి అయితే తీసుకొని అందులో పాలు అయితే వేడి చేసుకుందాం. ఈ పాలని ఒకసారి కాచి చల్లార్చుకోండి. ఆ పాలు మాత్రమే వేయాలండి, ఎందుకంటే మనం పాలు ఇక్కడ విరగొట్టాలి. పాలు అయితే పెట్టేసాం కదా స్టవ్ మీద. ఆ పాలు మరిగేలోపు ఇక్కడ మీగడ ఉంటుంది కదండి, మీగడ మాత్రం వేయకండి. మీగడ తడి చేసుకుంటూ ఈ ఉండలు అయితే మనం చుట్టుకోవాలి. మీరు నూనెతో కాకుండా నెయ్యితో అయితే చేసుకోవచ్చు. నూనెతో చేసుకుంటే నూనె వాసన అనేది వస్తుందండి, ఎందుకంటే మనం స్వీట్ చేస్తున్నాం కదా. 1 బై 1 అయితే ఇలా చేతులకి మీగడ తడి చేసుకుంటూ ఉండలు అయితే చుట్టుకోవాలి. చూడండి, పాలు అయితే చక్కగా బాయిల్ అయ్యాయి. ఈ స్టేజ్లో లైట్గా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసాను. తర్వాత సాల్ట్తో పాటే కొంచెం బెల్లం పొడి అయితే యాడ్ చేశాను. నేను ఆర్గానిక్ బెల్లం పొడి వాడుతున్నాను. మీ దగ్గర నార్మల్ బెల్లం అన్నా వేసుకోవచ్చు. అలాగే ఒక యాలకుల అయితే వేసాను. యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. చూడండి, మన పాలు అయితే కలర్ మారాయి కదా, ఇంకా లైట్గా విరగడం అయితే స్టార్ట్ అవుతాయి. మీకు కనిపిస్తుంది కదండి వీడియోలో. ఇలాగా పాలను అయితే మరిగించుకోవాలి. సాల్ట్ అనేది లైట్గా వేసుకోండి, మరి ఎక్కువ విరిగినా కానీ మనకి టేస్ట్ బాగోదు. ఈ స్వీట్ టేస్ట్ మనకి బాసుంది ఉంటుంది కదా, అలా ఆ టేస్ట్ అయితే వస్తుంది. కొంచెమే వేసుకోవాలండి సాల్ట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కువ వేస్తే మన పాలు అనేవి కొంచెం టేస్ట్ అనేది మారిపోతాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాల్స్ అయితే వేసేసి ఇలా కలిపేయాలి. చూడండి, ఇలా మరగడం అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి, పాలు ఎంత చక్కగా విరిగాయో. మనకి బాసుంది ఉంటుంది కదా, సేమ్ అదే టెక్స్చర్లో అయితే వచ్చేస్తాయి. మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, షుగర్తో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇలాగా మనం యాడ్ చేసుకున్న బాల్స్ కూడా చక్కగా ఉడికిపోతాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా మరుగుతూ ఉంటాయి. మన బాల్స్ కూడా సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. కనిపిస్తుందా మీకు వీడియోలో? ఇలాగా ఉడుకుతూ ఉంటాయి. అవి కూడా చాలా సాఫ్ట్ అయిపోతాయండి. అంతేనండి, అయిపోయింది. మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. బెల్లం అనేది మీరు నార్మల్ బెల్లం వాడినా కూడా మీకు కలర్ అనేది కొంచెం లైట్ ఎల్లో కలర్లో అయితే వస్తుంది. నేను ఆర్గానిక్ బెల్లం వేసాను కాబట్టి బ్రౌన్ కలర్ బెల్లం, నాకు కలర్ ఇలా వచ్చిందనమాట. చూడండి, చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్